ఈరోజు ఒక బలమైన గొంతుకతో ఒక ఉద్యమ గొంతుకతోనే మాట్లాడబోతున్నా. తన చుట్టూ దెయ్యాలున్నాయి అనే విషయం పెద్ద ఆయనకి తెలియదా, లేకపోతే తెలియనివ్వట్లేదా? కేసీఆర్ గారు చెప్పని కూడా చేయించేటటువంటి వ్యవస్థ ఒకటి అన్ఫార్చునేట్లీ తయారైంది. కమిషన్ విచారణ కేసీఆర్ గారు వెళ్తున్నప్పుడు మీరు ఫామ్ హౌస్కి వెళ్ళి కలిశారని, ఆయన మిమ్మల్ని కనీసం చూడలేదు, పట్టించుకోలేదని. కూతురుగా నా బాధ్యత, వెళ్ళాలి, నేను ఉండాలి కాబట్టి నేను వెళ్ళాను. నేషనల్ న్యూస్ ఎవ్రీడే హెడ్లైన్స్ టెలిఫోన్ ట్యాపింగ్. మీ టెలిఫోన్, మీ భర్త టెలిఫోన్, మీ పని వాళ్ళ టెలిఫోన్ ట్యాప్ చేసి మీకు కూడా నోటీస్ ఇస్తారు అని వార్త. ఇవాళ ఫస్ట్ టైం ఆన్ రికార్డ్ చెప్తున్నాను. సడన్గా జైలు అనేసరికి ఏమనిపించింది మీకు? భూమిపుత్రిక కేసీఆర్ కుమార్తె తనయ మద్యం లిక్కర్ కేసులో ఇరుక్కోవడం ఏంటని ఓ 4 ఎంపీ సీట్లు ఎక్కువ గెలవడానికి బీజేపీ ఎంత నీచానికైనా దిగజారుతుంది అనడానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాల బీఆర్ఎస్ నేత దెయ్యాలు ఎవరు చెప్పగలరా? ఎప్పటికైనా చెప్తారా? నన్ను జైలుకి తీసుకెళ్లేంత వరకు కూడా చేయాల్సినంత ఎత్తులో పార్టీ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేదన్న విషయం నేను ఫీల్ అయిన మాట వాస్తవం. సిల్వర్ జూబ్లీ మీటింగ్లో పార్టీ పగ్గాలు పట్టాభిషేకం కేటీఆర్కి జరిగినట్టుగా ఉంది ఆ సభ. ఆ అసంతృప్తితో పార్టీలో మీ స్థానం ఏంటనేది తెలియక మీరు రాశారు. కేసీఆర్ గారు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది, కానీ రావాలంటే పార్టీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం కూడా ఉంది. మీరు 10 ఏళ్ళు పాలనలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కొట్లాడలేదు బీసీల కోసం? కేసీఆర్కి జాగృతి టీఆర్ఎస్ 2 కళ్ళని, బట్ ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కడితోటి చూస్తున్నారా? గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఒక చిన్న సంతకం నేను పెట్టడం కానీ, ఒక చిన్న నిర్ణయంలో నేను భాగస్వామి ఉండడం కానీ నేను ఎక్కడ లేనా. ఇప్పుడు హరీష్ గారు, కేటీఆర్ గారు కృష్ణార్జునులు బీఆర్ఎస్ అంటారు. ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జున్? ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటారు. 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎప్పుడో వస్తారు, ఇప్పుడే అవుతామని కాదు. హరీష్ గారికి కూడా ఉందంటారా?